నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంకర్ నాయబ్ రసూల్. ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఎగ్జామ్ అయిపోయే లాస్ట్ మినిట్ వరకు మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఏ బుక్స్ చదవాలి? 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ తప్ప మిగతా ఏ బుక్స్ మీరు చదవకండి. మెథడాలజీకి సంబంధించి మనకు డ్రాఫ్ట్ కాపీస్ ఉంటాయి. తెలుగుకు సంబంధించింది ఫస్ట్ ఇయర్ లో ఒకటి, సెకండ్ ఇయర్ లో ఒకటి ఉంటుంది. మ్యాథ్స్ కి సంబంధించింది ఫస్ట్ ఇయర్ లో ఒకటి. నోట్స్ ఎప్పుడు రాసుకోవాలి? మనము చదవడం స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే ఒక నోట్స్ కూడా రాసుకుంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అది రాంగ్. నోట్స్ అనేది ఎప్పుడు రాసుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ అంటే 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు మినిమం. హాయ్, దిస్ ఈజ్ వైసీఎం. కొత్తగా చూసేవాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. నాయబ్ రసూల్ సార్ టోటల్ 3 వీడియోస్ ఉన్నాయి. ఒకటి సక్సెస్ స్టోరీ, 2 టెట్లో ఎలా చదివితే మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చని ఒక వీడియో చేశామండి. ఇది టెట్కి సంబంధించిన వీడియో. 3వది వచ్చి తను మిస్టేక్ చేసినటువంటి 13 బిట్స్ ఉన్నాయండి ఆ డిఎస్సిలో. ఆ బిట్స్ గురించి మాత్రమే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఏమైనా మిస్ చేసి ఉంటే నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాము. ఇది టెట్కి సంబంధించినటువంటి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు వైసీఎం. నా పేరు షేక్ నాయబ్ రసూల్. నేను నెల్లూరు డిస్టిక్ HGT ఫస్ట్ ర్యాంకర్ని. ఈ రోజు మీతో ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 years బ్యాక్ అనుకుంటా సేమ్ ఇదే ఛానల్లో యోగి సార్ శ్రావణి మ్యామ్ తో ఒక వీడియో చేశారు. ఆ వీడియో చేసినప్పుడే నేను, మా అమ్మ, మా అన్న ముగ్గురం కలిసి ఆ వీడియో చూసాం. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మా అమ్మకు ఒకే మాట చెప్పాను, అమ్మ ఏదో ఒక రోజు సేమ్ ఇదే ఛానల్లో నా ఇంటర్వ్యూ కూడా వస్తుంది, సార్ కూడా సార్ పక్కనే ఉండి నేను కూడా వీడియో చేసేదానికి అవకాశం వస్తుంది నేను అనుకున్నా. నాకు సార్ కాల్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ గుర్తుకొచ్చిన పాయింట్ ఏంటంటే, ఆ రోజు నేను మా అమ్మకి చెప్పిన పాయింటే ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నవంబర్లో టెట్ పడుతుంది అంటున్నారు. నాకు టెట్లో వచ్చిన మార్క్స్ 148.39, డిఎస్సిలో నాకు వచ్చిన మార్క్స్ 94.51. యోగి సార్ ఏమన్నాడంటే, వ్యూవర్స్ కోసం టెట్లో మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏ సబ్జెక్ట్ లో మిస్ అవుతుంది, ఎక్కడ మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయాలి, దానికి సంబంధించింది మీరు కూడా కొంచెం సలహాలు ఇస్తే బాగుంటుందని సార్ నన్ను అడిగారు. ఓకే, దానికోసం నాకు తెలిసినంత వరకు నా ప్రిపరేషన్ లో నేను చేసిన మిస్టేక్స్ ఏంది, ఏ సబ్జెక్ట్ చదవడం వల్ల నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, దాని గురించి మీకు కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు టెట్ లో మార్క్స్ రావాలంటే మనము ప్రాపర్ బుక్స్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, ఏ సబ్జెక్ట్ కి ఏ బుక్స్ చదవాలి. మెయిన్ గా మనం కంటెంట్ కి సంబంధించిన అయితే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ తప్ప మిగతా ఏ బుక్స్ మీరు చదవకండి. ఎందుకంటే ఏ ఎగ్జామినర్ అయినా కానీ టెక్స్ట్ బుక్ ను పక్కన పెట్టుకుని బిట్ తయారు చేస్తారు, కానీ ఏ కోచింగ్ సెంటర్ మెటీరియల్ కి సంబంధించింది పక్కన పెట్టుకుని మాత్రం ఏ బిట్ తయారు చేయడు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మెయిన్ గా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెక్స్ట్ బుక్సే చదవండి. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీకి సంబంధించి మనకు డ్రాఫ్ట్ కాపీస్ ఉంటాయి. తెలుగుకు సంబంధించింది ఫస్ట్ ఇయర్ లో ఒకటి, సెకండ్ ఇయర్ లో ఒకటి ఉంటుంది. మ్యాథ్స్ కి సంబంధించింది ఫస్ట్ ఇయర్ లో ఒకటి, సెకండ్ ఇయర్ లో ఒకటి. సోషల్ కి సంబంధించిన డ్రాఫ్ట్ సెకండ్ ఇయర్ లోనే ఉంటుంది. సైన్స్ కి సంబంధించింది సెకండ్ ఇయర్ లో 2 కాపీస్ ఉంటాయి, ఆ 2 చదవండి. మెథడాలజీకి ఈ డ్రాఫ్ట్స్ అన్ని చదివిన తర్వాత ఏదో ఒక పబ్లిషన్ కి సంబంధించిన ట్రై మెథడ్ మెటీరియల్ కూడా ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే డ్రాఫ్ట్స్ మొత్తం చదివినా గానీ మనకు అందులో నుంచి ఆ టోటల్ బిట్స్ అనేవి రావు. ఖచ్చితంగా ఏదో ఒక మెటీరియల్ అనేది ఫాలో అవ్వాలి. మనం ముందుగా బుక్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, మనం ఏం చేయాలంటే బుక్స్ తెచ్చిన వెంటనే చదవడం అనేది స్టార్ట్ చేయకూడదు. ముందుగా మనం అసలు ఎలా చదవాలి, బిట్ ఎక్కడి నుంచి పడుతుంది అనేది మనకు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు 2022లో 2 టెట్లు జరిగాయి, 2024లో ఒక టెట్ జరిగింది. మొత్తం మాక్సిమం ఈ మధ్యలోనే ఒక 4 టెట్స్ అన్ని జరిగినాయి. మొత్తం టెట్స్ కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని బిట్ ఎలా అడుగుతున్నాడు, టెట్లో ఎలా అడుగుతున్నాడు, తెలుగు సబ్జెక్ట్లో ఎలా అడుగుతున్నాడు, ఓకే లోపల కవి పరిచయాలు మాత్రమే అడుగుతున్నాడా, లేదా లోపల ఉన్న కథలు కూడా అడుగుతున్నాడా, పాత్రలు కూడా అడుగుతున్నాడా, ఇవన్నీ కూడా అన్ని సబ్జెక్టుకు సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా చూడండి. ప్రీవియస్ బిట్స్ మొత్తం చూసిన తర్వాత మనకి ఏమైందంటే ఒక ఐడియా వస్తుంది. ఓకే, మనం ఈ బుక్ చదువుతున్నాం, బుక్ చదివినప్పుడు ఎక్కడ మిస్ అవుతుంది, ఏ పాయింట్ లో నుంచి కూడా మనము ఎక్కడా కూడా పాయింట్ మిస్ కాకుండా అనేది మాకు ఒక ఐడియా వస్తుంది ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టే, తెలుగుకు సంబంధించి నేను చదివింది ఎలా అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి లైన్ చదివా, గ్రామర్ చదివా, లోపల ఉన్న కథలు చదివా, ఆ కథల పక్కన ఉన్న కవి పరిచయాలు అన్ని, ఏ పాయింట్ కూడా వదిలేసేదానికి లేదు. ఈ పాయింట్ మనకు అనవసరం అనేది ఎక్కడా ఉండదు 8th క్లాస్ వరకు. 9th 10th క్లాస్ మాత్రం లోపల ఉన్న స్టోరీ చదవాల్సిన అవసరం లేదు. మాక్సిమం మనం HGT కాబట్టి 8th లోపల ఏమైనా కథలు ఉంటే 8th లోపలే వచ్చేస్తాయి. సో 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ఓన్లీ కవి పరిచయాలు,
గ్రామరు, అర్థాలు ఇవే. లోపల ఉన్న పాత్రలు అవన్నీ మనకు అవసరం లేదు. ఇంగ్లీష్ కి సంబంధించి ఏం చదవాలి? ఇంగ్లీష్ కి కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ముందు టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత 8th క్లాస్ వరకు ఆంటోనియం నుంచి ఒక బిట్ వస్తుంది, సినానియం నుంచి ఒక బిట్ వస్తుంది. ఈ 2 బిట్స్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. చాలా మంది ఈ బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయని అర్థం కాక దీన్ని స్కిప్ చేసేస్తుంటారు. 8th క్లాస్ లోపల ప్రతి పాఠంలో మహా అంటే ఎన్ని, ఒక 7, 8 లేదా మహా అంటే ఒక 10 ఆంటోనియమ్స్, సినానియమ్స్ ఉంటాయి. అవి చదివితే 2 మార్క్స్ మీ జేబులో ఉన్నట్టే. ఆంటోనియం కు, సినానియం కు సంబంధించింది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గ్రామర్ మొత్తం చదివేసిన తర్వాత ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ కి సంబంధించి కూడా ఆల్ టాపిక్స్ కవర్ చేసేయండి. సో మాక్సిమం 30 మార్క్స్ 24 మార్క్స్ ఉంటే టెట్ లో అందులో 20+ మార్క్స్ ఈజీగా పెట్టేసేవారు. మ్యాథ్స్ కి ఎలా చదవాలి? మ్యాథ్స్ కూడా సేమ్ టు సేమ్ టెక్స్ట్ బుక్సే చదవండి, మిగతా ఏం అవసరం లేదు. టెట్ కు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ ఒక్క ప్రాబ్లం ని కూడా వదిలిపెట్టగాకండి. 3rd క్లాస్ కదా, 4th క్లాస్ కదా, ఈ లోయర్ క్లాస్ కదా, వీటి నుంచి బిట్టు రాదులే అని మీరు అనుకోకండి. టెట్ లోనే కాదు, డిఎస్సి లో కూడా లోయర్ క్లాస్ నుంచి బిట్ వస్తుంది. నాకు వచ్చింది ఒక బిట్, రైల్వే టైం గురించి ఒక బిట్ వచ్చింది. ఆ బిట్ 4th లోనే 5th లోనే ఉంది. కానీ మనం ఏమనుకుంటాం, వాటి నుంచి బిట్స్ రావేమో అనుకుంటా. ఖచ్చితంగా బిట్స్ వస్తుంది. ఏ క్లాస్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి క్వశ్చన్ కూడా, ప్రతి ప్రాబ్లం 1కి 3-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ కు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ సూత్రాలు మనకు గుర్తుండవు, ఎలా చేయాలి అని అనుకుంటారు. దీనికి ఏం చేస్తారంటే ఆ సూత్రాలన్నీ ఒక పేపర్లో రాసుకోండి. పేపర్లో రాసుకొని మనం ఉన్న రూమ్ లో ఒక గోడకో లేదా తలుపుకో మనం అలా రాసుకున్నాం అనుకోండి, ఫ్రీ టైంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి అలా చూసుకున్నాం అనుకోండి, గుర్తొస్తా ఉంటాయి. ఓకే అలా అని కనీసం రోజుకు ఒకసారైనా మనం ఆ పేపర్ చూస్తాం. పేపర్ చూసినప్పుడు సూత్రాలన్నీ రివిజన్ అవుతా ఉంటాయి. అది కూడా ఒక మంచి విధానమే. మెథడ్స్ కు సంబంధించి తెలుగు మెథడాలజీకి సంబంధించి డ్రాఫ్ట్లు అనేవి 2 ఉంటాయి. ఆ రెండు ఖచ్చితంగా చదవండి. టెట్ కు మాక్సిమం ఒక్క బిట్ కూడా ఆ 2 డ్రాఫ్ట్ లో నుంచి మిస్ అవ్వదు. ఒకవేళ మీకు ఇంకా ఓపిక ఉంది అని అనుకుంటే ఏదో ఒక పబ్లిష్ మెటీరియల్ కూడా తీసుకొని తెలుగు మెథడాలజీ కూడా చదవండి. ట్రై మెథడ్ కు సంబంధించింది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు డ్రాఫ్ట్స్ కే ఇవ్వండి. డ్రాఫ్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పబ్లిషన్ కి సంబంధించిన మెటీరియల్ చదవండి. డ్రాఫ్ట్ ప్లస్ మెటీరియల్ కానీ చదివితే ఒక్క బిట్ కూడా పక్కకే పోదు. ఓకే, మనం ఏమనుకుంటాం, టెట్టే కదా, టెట్ పైపైన అడుగుతాడు అని అనుకుంటాం. టెట్ కు చదివినప్పుడే మనం డిఎస్సి లెవెల్లో చదవాలి. ఎందుకంటే ఇప్పుడుకైనా ఫస్ట్ సారి చేసే పని గట్టిగా చేస్తే తర్వాత నుంచి మనకి ఈజీ అయిపోద్ది. ఇప్పుడు మనం టెట్ కు చదువుతున్నాం, ఆ టెట్ కు ఈజీ కదా అని చెప్పి పైపైన చదువుకుంటా వెళ్ళాను అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో టెట్ కు చదివేటప్పుడే బలంగా గట్టిగా మనం డిఎస్సి లెవెల్లో చదువుకొని వెళ్ళాను అనుకోండి, దాని తర్వాత ఈజీ అయిపోతా ఉంటది. టెట్ కు ప్రిపరేషన్ ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినామో అప్పుడే కరెంట్ అఫైర్స్ చదవడం అనేది కూడా మన డైలీ లైఫ్ లో ఒక భాగంగా చేసేసుకోండి. మహా అంటే ఎంతసేపు పడుతుంది కరెంట్ అఫైర్స్ చదవడానికి? ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. ఒక మన క్లాస్ విన్నా కానీ అంతే, అంతకించి మహా అంటే ఒక 30 మినిట్స్ అనుకోండి, అంతకంటే ఎక్కువ టైం ఏం పోదు. కాబట్టి ఎందుకు టెట్ కు చదివేటప్పుడే కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే డిఎస్సిలో 1 year 1.5 year బ్యాక్ బిట్స్ కూడా వస్తున్నాయి. సో మనము 1 month బ్యాక్ 2 months బ్యాక్ ఏదైనా ఒక 1 year పబ్లిషన్ బుక్ తీసుకొని చదివితే అది మనకు గుర్తుండవు. వాటి నుంచి ఖచ్చితంగా బిట్టు పెట్టగలుగుతాం అనే గ్యారంటీ కూడా ఉండదు. టెట్ కు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడే కరెంట్ అఫైర్స్ కూడా చదవడం అనేది స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక సబ్జెక్టు మనం ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించిన బిట్స్ అనేది ఒక బిట్ బ్యాంక్ లో కానీ ఏదైనా పబ్లిషన్ బిట్ బ్యాంక్ వదిలినప్పుడు కానీ లేదా మీ దగ్గర ఏదైనా ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ఖచ్చితంగా బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు చదువుకుంటా వెళ్ళిపోతారు. కానీ మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు, మీరు చదివింది కరెక్టా కాదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ టాపిక్ కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమైంది. కాబట్టి ఒక టాపిక్ చదివిన తర్వాత దానికి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, అది మాత్రం మిస్ అవ్వద్దు. నోట్స్ కూడా రాసుకోవడం అనేది ఒక మంచి ఐడియానే. కాకపోతే నోట్స్ అనేది ఎప్పుడు రాసుకోవాలి? చాలా మంది ఏమనుకుంటారు, మనము చదవడం స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే ఒక నోట్స్ కూడా రాసుకుంటే మంచిగా ఉంటది అని అనుకుంటారు. కానీ అది రాంగ్. నోట్స్ అనేది ఎప్పుడు రాసుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ అంటే 3rd క్లాస్ to 10th క్లాస్ వరకు మినిమం ఒక 4 to 5 times మనం చదివి సిలబస్ మీద ఓకే మనకు ఇంకా చాలా బాగా చదివేసినాం, ఇక ఇబ్బంది లేదు, ఒక 1-2 బిట్స్ పోతున్నాయి అని అన్నప్పుడు మాత్రమే నోట్స్ రాయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక టాపిక్ లో ఒక 100 బిట్స్ ఉంటే మినిమం 90 బిట్స్ మీ నోటికి వచ్చేయాలి. ఒక 10 బిట్స్ ఏమైందంటే ప్రతిసారి మనం మర్చిపోతా ఉంటాం. ఆ 10 బిట్స్ కోసం మాత్రమే మనం నోట్స్ రాసుకోవాలి. నోట్స్ ముందు చాలా మంది అనుకుంటారు అక్కడ ఒక మిస్టేక్ ఉంది. ఏంటంటే మనము చదువుతా ఉంటాం, నోట్స్ రాస్తూ వెళ్ళిపోతాం. దాని తర్వాత మనం ఏమనుకుంటాం, మనం ఆల్రెడీ నోట్స్ రాసాం కదా, మళ్ళీ ఎందుకు టెక్స్ట్ బుక్ చదవడం, ఆ నోట్స్ చదివితే సరిపోద్ది కదా అనుకుంటాం. కానీ
టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని పాయింట్స్ నోట్స్ లో రాయగలుగుతామా? రాయలేము. సో మనం ప్రతిసారి నోట్స్ చదవడం వల్ల టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్ అనేవి మిస్ అయిపోతాయి. సో ఎంత కష్టమైనా సరే, టైం ఎక్కువ తీసుకున్నా సరే, ప్రతిసారి టెక్స్ట్ బుక్ చదవడానికే ప్రయత్నం చేయండి. అందులో మిస్ అయిన బిట్స్ ఎన్నిసార్లు చదివినా మనకు రావడం లేదు అని అనుకున్న వాటిని మాత్రమే ఒక నోట్స్ లో రాసుకోండి. దాని తర్వాత ఎగ్జామ్ ముందు అవి రివిజన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ లో చేసే మిస్టేక్ ఏంటంటే మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పుస్తకాలు చదువుతారు. అది చాలా రాంగ్. మీకు కాన్ఫిడెన్స్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే చదివేటప్పుడు అసలు మొబైలే గుర్తుకు రాకూడదు. అది పక్కన పెట్టి దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తారో లేదా బీరువాలో పెట్టేస్తారో, మీకు కనపడకుండా పెట్టేస్తారో, ఏమేం చేసుకోండి. మీరు అనుకున్న టాపిక్ అయిపోయేంత వరకు మొబైల్ ఫోన్ మీకు గుర్తుకు రాకూడదు. అది పక్కన పెట్టేసి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూడాలనిపిస్తే అప్పుడు మొబైల్ చూడండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు డిఎస్సికి సంబంధించిన ఏదైనా వీడియోస్ యూట్యూబ్ లో వస్తే అసలు అది ఓపెనే చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తా ఉంటారు. ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అంటారు, ఇంకోటి ఉండదు అంటారు, కొంతమంది నోటిఫికేషన్ ఉంటుంది అంటారు, కొంతమంది ఉండదు అంటారు. ఎవడి మాటలు నమ్మేది కానీ ఏం అర్థం కాదు. ఒకవేళ అఫీషియల్ న్యూస్ ఏదైనా వస్తే తర్వాత రోజు ఖచ్చితంగా పేపర్లో వస్తుంది. దానికోసం మీరు ఎందుకు ఆ యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసి ఒకడు డిఎస్సి లేదని చెప్తారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆపేస్తారు. ఒకడు ఏమంటాడు ఇప్పుడల్లా నోటిఫికేషన్ ఉండదు అంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఎందుకు మనం అనవసరంగా చదువుతున్నామేమో అనిపిస్తుంది. అప్పుడు బుక్స్ పక్కన పెట్టేస్తాం. కొంతమంది నోటిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ సరిపోద్ది అంటారు. అప్పుడు మనం చదవడానికి కుదరదు. ఏదైనా అఫీషియల్ గా న్యూస్ వస్తే అది ఖచ్చితంగా నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది. కాబట్టి మీరు ఓన్లీ సిలబస్ కంప్లీట్ చేయడం మీద మాత్రమే ఫోకస్ చేయండి. యూట్యూబ్ లో ఏ రకమైనటువంటి న్యూస్ చూడగాకండి. మనం ఉన్న రూమ్ లో కూడా డిఎస్సి ఖచ్చితంగా నాకు అవసరం, నాకు జాబ్ కావాలి అని అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్న రూమ్ లో మాత్రమే మీరు ఉండండి. టైం పాస్ కోసం ఎవరైనా రూమ్లలో ఉంటే వాళ్ళకి ఎలాగో జాబ్ రాదు. వాళ్ళ రూమ్ లో మనం ఉన్నాం అనుకోండి, కొద్ది రోజులుగా మనం కూడా వాళ్ళలాగా అలవాటు అయిపోతాం, చదవడం దూరం అయిపోద్ది. మీకు ఎంత లోపల కోరిక ఉన్నా గానీ, మీకు జాబ్ కొట్టాలని ఎంత లోపల కోరిక ఉన్నా గానీ, పక్కనోడు చదవకుండా ఉంటే మనకు కూడా ఏదో ఒక రోజు కొంచెం కేర్లెస్ అనేది మన మైండ్ లో వస్తుంది. సో కేర్లెస్ అనేది మన మైండ్ లోకి రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీ రూమ్ లో ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళ రూమ్ లో మాత్రమే మీరు ఉండండి. అలా చూసినప్పుడు మిమ్మల్ని చూసి అతను మోటివేట్ అవుతాడు, అతన్ని చూసి మీరు మోటివేట్ అవుతారు. అది మంచి పద్ధతి. ఇది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రిపరేషన్ టైంలో అసలు నోటిఫికేషన్ గురించి పోస్టులు ఎన్ని ఉంటాయనే కూడా మీరు ఆలోచనే పెట్టుకోకండి. ఎన్ని పోస్టులు ఉన్నా కానీ ఒక పోస్ట్ నాది ఎక్కడికి పోద్ది? ఇప్పుడు ఉన్న సిలబస్ అంతా కొన్ని బుక్స్ ఉన్నాయనుకోండి, ఒక 50 బుక్స్ 70 బుక్స్ ఉన్నాయనుకోండి, అన్ని బుక్స్ నేను చదివేస్తే ఎక్కడి నుంచి బిట్ వచ్చినా ఆ బుక్స్ నుంచే రావాల్సిందే కదా. పైనుంచి అయితే ఏం తీసుకొని రాడు కదా. ఖచ్చితంగా వాటిలో నుంచే బుక్స్ వస్తుంది. నేను అన్ని కంప్లీట్ చేసేస్తా, సిలబస్ మీద పట్టు తెచ్చుకుంటా. పోస్టులు ఎన్ని ఉంటే నాకేం అవసరం? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే నాకేం అవసరం? ఎప్పుడు వచ్చినా కానీ నాదొక పోస్ట్ ఉంటది కదా. అందుకు అలాంటి కాన్ఫిడెంట్ తోనే ఉండండి మీరు ఎప్పటికి కూడా. అలాంటి మైండ్ సెట్ తో మీరు ఉంటే నోటిఫికేషన్ గురించి, పోస్టుల గురించి ఆలోచించకూడదు. ఓన్లీ సిలబస్ మీద పట్టు తెచ్చుకోవడం కోసం మాత్రమే ఉండాలి. సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే మీకు రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బిట్స్ అంతా ఫుల్ గా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని పోస్టులు ఉన్నా, 10 పోస్టులు ఉన్నా కానీ ఖచ్చితంగా మీది ఒక పోస్ట్ ఉంటుంది. అందులో మనం ఎన్ని ఇయర్స్ చదివినా కానీ, 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నా కానీ ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడం అనేది 100%. మీకు సిలబస్ మీద ఎంత పట్టైనా ఉండని, నువ్వు నిద్రలో లేపి బిట్టు చెప్పగలిగినా కానీ లాస్ట్ మూమెంట్ లో మాత్రం ఒకసారి రివిజన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళడం అనేది ఖచ్చితంగా మర్చిపోకూడదు ఎవరు కూడా. మనం ఎంత తెలిసిన పాయింట్స్ ఉన్నా కానీ ఒక్కోసారి మర్చిపోతా ఉంటాం. లాస్ట్ మూమెంట్ లో ఒక్కసారి బుక్ తిరిగేసిపోయినా గానీ ఆ బిట్టు అక్కడ మళ్ళీ బిట్ లో క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ లో కనిపించడానికి 100% అవకాశం ఉంటది. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం, నోటిఫికేషన్ పడింది, దాని తర్వాత ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసిండు. ఎగ్జామ్కి ఒక 4 days ముందు మనకేమనిపిస్తుంది, ఇన్నాళ్ళ నుంచి మనం చదివినమా లేదా, అసలు మనకు ఒక పాయింట్ అయినా గుర్తుందా లేదా అని ప్రతి ఒక్కరికి ఆ భయం అనేది కామన్. ఇప్పుడు నాకు కూడా మొత్తం ఎన్ని 4-5 years చదివినా కానీ 5-6 సార్లు రివిజన్ చేసినా కానీ ఎగ్జామ్ ముందు ఏమనిపిస్తుంది అంటే అసలు నేను చదివినా లేదా, నాకు గుర్తుంటాయా లేదా అని ప్రతి ఒక్కరిలో ఆ ఫియర్ అనేది ఉంటుంది. ఆ ఫియర్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రూమ్ లోకి పోయి ఆ ఎగ్జామ్ ముందు కూర్చొని ఒక్కొక్క బిట్టు చూస్తూ ఉన్నప్పుడు మీరు చదివిందంటే ఆ పక్క 100% గుర్తొస్తుంది. దాని గురించి మీరు టెన్షన్ పడగాకండి. అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఎగ్జామ్ అయిపోయే లాస్ట్ మినిట్ వరకు మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. మన మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు రకరకాల మాటలు చెప్తా ఉంటారు. అవన్నీ చూసి మనం డిసప్పాయింట్ అవ్వడం, లేదా ఏదైనా ఒక టాపిక్ మనం రాకపోతే, ఏదైనా ఒక ఎగ్జామ్లో మనకు తక్కువ మార్కులు వస్తే ఆ మార్కులను చూసి మనం డల్ అయిపోవడం, లేదా ఏదైనా ఒక ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పి నాకు ఇబ్బంది లేదు, నేనే టాపర్ అని అనుకోవడం, అలా ఎప్పుడు అనుకోకండి. మన మెయిన్ పాయింట్ ఏంటంటే జాబ్ కొట్టడం.
సో జాబ్ కొట్టాలంటే సిలబస్ కంప్లీట్ చేయాలి. ఎన్ని మార్కులు వచ్చినా కానీ మనకు జాబ్కు సేఫ్గా ఉండాలి అని అనుకున్నట్టు మనం అనుకోవాలి. మనకు డిసప్పాయింట్తో అవసరం లేదు, ఎగ్జైట్మెంట్తో అవసరం లేదు. మనకు కావాల్సింది మనం చదివిన టాపిక్, అందులో ఎగ్జామ్ రాసినాం, ఓకే కొన్ని మిస్టేక్స్ చేసినాం కాబట్టి తప్పులు వచ్చినాయి. నెక్స్ట్ ఎగ్జామ్లో మనం ఏం చేయాలి, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఇంకా మార్క్స్ పెరుగుతాయి. అలాగే ఉండాలి మన మైండ్ సెట్. ఎగ్జామ్ రాసే మూమెంట్లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎగ్జామ్ ఫ్లోలో రాస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే మధ్యలో టైం అనేది చూసుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఒక 30 బిట్స్ 40 బిట్స్ రాసిన తర్వాత ఓకే 2.5 hours లో మనం ఈ బిట్స్ కోసం ఎంత టైం కేటాయించాం, ఓకే మనకి ఇంకా ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఈ టైం దీనికి సరిపోద్దా, అలా 100% అక్కడ టైమర్ కూడా పక్కనే ఉంటుంది. ఆ టైమింగ్ ని కూడా మీరు చూసుకుంటూ ఎగ్జామ్ రాయండి. ఒకవేళ మీరు టైం చూడకుండా మర్చిపోతే ఖచ్చితంగా మీరేమనుకుంటారు, ఇంకా టైం ఉంది అనుకో రాస్తూ పోతారు. అప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఎక్కువ బిట్స్ మిగిలిపోతాయి, మీరు పెట్టలేరు, అప్పుడు టెన్షన్ వస్తుంది. ఎగ్జామ్ మూమెంట్ లో కూడా మీరు టైం ని చూసుకుంటూ ఎగ్జామ్ రాయండి. సో మాక్సిమం నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను మీకు అన్ని పాయింట్స్ చెప్పడానికి ట్రై చేశా. నెక్స్ట్ జరిగే టెట్ లో మీకు టాప్ మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిఎస్సిలో అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ డిఎస్సి రాసే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.